Hello everyone, welcome to our channel. This is Kalpana Ponnam. Welcome to our channel Kalpana ముచ్చట్లు. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అవర్ న్యూ వ్లాగ్. అండ్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను కొత్త వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈజీగా మీరు మన వ్లాగ్ని మొత్తం చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. మళ్ళీ మేము వేములవాడకి ప్రయాణం చేస్తున్నాము. ఈ మధ్య అసలు చాలా తిరుగుతున్నాము. లాస్ట్ ఇయర్ కంప్లీట్గా ఇంట్లోనే ఉన్నాము, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు ఏంటి అని ఫీల్ అయ్యాను. ఈ ఇయర్ ఏమో కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నాము. వేములవాడ, హైదరాబాద్ అండ్ మధ్యలో కొన్ని వేరే ప్లేసెస్ అట్లా అనుకుంటా. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఐ సర్జరీకి బిఫోర్ మేము వేములవాడకి వెళ్ళిందనమాట. ఐ టెస్ట్లు అన్నీ అయిపోయాక మధ్యలో ఒక 1 week to 10 days గ్యాప్ ఉండే. సో ఆ డేస్లో కూడా అసలు గ్యాప్ లేకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము. ఈ వేములవాడకు వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఐ సర్జరీకి వెళ్ళాను. అండ్ ఆ ఐ సర్జరీ వ్లాగ్స్ కంప్లీట్గా 1 by 1 నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. యాక్చువల్గా ఫస్ట్ ఐ సర్జరీ వ్లాగ్ చాలా మంచిగా రీచ్ వెళ్ళింది, చాలామంది చూశారు. సో అందులో అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లియర్గా ఆన్సర్స్ చేశాను సెకండ్ ఐ సర్జరీ వ్లాగ్లో. కాకపోతే ఆ వ్లాగ్ ఎవరు సరిగ్గా చూడట్లేదు. ఆ వ్లాగ్ చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అది చూడకుండా చాలామంది మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నారు. ప్లీజ్ ఫస్ట్ ఆ వ్లాగ్ని మొత్తం డీటెయిల్గా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. నేను అందుకే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నేను నైట్ మొత్తం లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయ్యేవి కొన్ని ప్యాక్ చేస్తున్నాను అనమాట. అండ్ నేను ఇది రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. గ్రో యంగ్ ప్రోడక్ట్ అనేసి, ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉంది. నేను ఆ లింక్స్ అన్ని కింద మీకు ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నేనేమో ఫామ్ అంటే ఫేస్ వాష్ అండ్ సిరమ్, నేను సిరమ్ చాలా చూసాను ఎప్పటి నుంచో తీసుకుందామని. సో ఫైనల్గా అయితే నేను ఇందులో తీసుకున్నానండి. ఈ ఫేస్ వాష్ అయితే రియల్గా నాకు చాలా బాగా నచ్చింది. హార్ట్ షేప్లో బ్రష్ ఇచ్చారనమాట. సో మనం డైరెక్ట్గా ఫింగర్స్ అంటే హ్యాండ్స్తో మనం రబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి బ్రష్ చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది ఎల్లో కలర్లో ఎందుకు ఉంది అనుకుంటున్నారా, ఇది టర్మరిక్ అంటే పసుపుతో చేసిన ఫేస్ వాష్ అనమాట. మన స్కిన్కి మంచిగా డీప్గా క్లీన్ చేసేసి హైడ్రేటెడ్గా పెడుతుంది. సో నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను, అందుకే ఇలా హ్యాండ్ పైన చూపిస్తున్నాను అనమాట. సో ఇలా నీట్గా మంచి స్క్రబ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రావెలింగ్ పర్పస్ కోసం నేను తీసుకున్నాను అనమాట ఇవి 2 సిరమ్ అండ్ ఫేస్ వాష్. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను సిరమ్ అనేది యూజ్ చేస్తున్నాను ఫేస్కి. అండ్ ఇది కూడా పసుపు అండ్ అలోవెరా అంటే టర్మరిక్ అండ్ అలోవెరా 2 ingredientsతో ఉంటుంది. అండ్ ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ ఫ్రెష్ అండ్ గ్లో అవుతుంది అనమాట. సో ఇన్స్టంట్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇట్లా 3 to 4 drops మనం ఫేస్ పైన డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే ఇలా హ్యాండ్ పైన తీసేసుకొని ఇలా ఫేస్కి జెంటిల్గా అప్లై చేసేసుకుంటే సో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది నాన్ స్టిక్కీ మనకి సిరమ్ లిక్విడ్ అనేది. సో మనకి ఈజీగా ఫేస్ పైన మంచి ఇట్లా బ్లెండ్ అయిపోతుంది. నీట్గా ఇలా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకోవాలి. నేను కొన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే మనకి ఇందులో 2 ingredients న్యాచురల్వి, టర్మరిక్ అండ్ అలోవెరా. టర్మరిక్ మనకి డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ని బ్రైట్నెస్ చేస్తుంది. అలోవెరా మనకి న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది కదా. న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి నో పారాబెన్ అండ్ నో సల్ఫేట్, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. గ్రో యంగ్ వెబ్సైట్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. నేను ఆ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ వీళ్ళకి కస్టమర్ కేర్ కూడా ఉందండి, అది కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ ఎలా ఆర్డర్ చేయాలి అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి అనేది ఒకవేళ కుదిరితే పక్కన స్క్రీన్ షాట్ అనేది పెడతాను. సో డోంట్ మిస్ ఇట్, కింద లింక్స్ అనేవి క్లిక్ చేయండి. ఇంకా మొత్తం ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము. ఆల్మోస్ట్ ఒక 1 week ఉండాల్సి వస్తుందేమో. సో ఇప్పుడైతే మేము వేములవాడకి స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే మధ్యలో మా ఆడపడుచు వల్ల గృహప్రవేశం ఉందన్నమాట. సో అవి 2 కలిసి వస్తాయి అనేసి సో అట్లా గృహప్రవేశానికి అటెండ్ అయిపోయి మేబీ ఉండొచ్చేమో నైట్, లేదు అంటే వేములవాడకి వెళ్ళిపోతామేమో. సో అందుకు తగ్గట్టు ఇంకా ఇప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ కదా, సో ఏం రెడీ అవ్వాలి, అక్కడికి వెళ్ళి రెడీ అయ్యామని అనుకున్నాము. యాక్చువల్గా మేము ముందు రోజు వెళ్ళాల్సి ఉండే, కాకపోతే మళ్ళీ నైట్ అక్కడికి వెళ్ళి అయిన దట్టు చలి బాగా ఉంది
కదా. సో చలికి వెళ్ళి మళ్ళీ అక్కడ నైట్ పడుకోవడం ఎందుకు, అండ్ దట్టు అంటే అనిల్కి అంటే చలి ఈ వింటర్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అందుకే మేము ఎర్లీ మార్నింగ్ వస్తామని చెప్పినాం అనమాట. అండ్ మమ్మీ పాపం ఆల్మోస్ట్ కంటిన్యూగా మాతోనే ఉంటుంది. సో ఇక మమ్మీని కూడా తీసుకెళ్తున్నాము. ఇక మమ్మీ కూడా ఫంక్షన్కి అటెండ్ అయిపోయి అటు నుంచి అంటే మమ్మీ ఊరికి వెళ్ళిపోతారు. సో మొత్తానికైతే మేము ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు గజ్వేల్లో అన్నమాట ఫంక్షన్ వచ్చేసి. సో గజ్వేల్ దగ్గరకు వచ్చేసినాము. ఇంకా చలికాలం అంటే ఎంతమందికి ఇష్టము? నాకైతే అన్ని సీజన్లో కంటే వింటర్ అంటే చాలా ఇష్టము. కాకపోతే వింటర్లో ఏమైనా ఫంక్షన్స్కి అటెండ్ కావాలంటే మార్నింగ్ లేవాల్సి వస్తుంది కదా, అప్పుడు మాత్రం ఏడుపు వస్తుంది. ఎందుకంటే వింటర్లో అసలు లేవలేము ఆ చలికి. సో మొత్తానికైతే వచ్చేసినాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అంటే ఈ మెయిన్ గృహప్రవేశం అవన్నీ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి కదా, అదే టైంకి ఉండాలి అని ముందు రోజే రమ్మన్నారు. కానీ ఇంకా అనిల్ని మేము మైండ్లో పెట్టేసుకొని అట్లా లేవడము రావడం అంటే కష్టం కదా, చలికి తట్టుకోలేరు కదా వాళ్ళు ఇంకా అసలే అనేసి సో ఇట్లా రావాల్సి వచ్చిందనమాట. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అంటే ఈ గడప దాటి గృహప్రవేశము అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయిపోయినాయి. అప్పుడే ఈ ఇట్లా 2 బొమ్మలు చేసి పెళ్లి చేస్తారు కదా, అది గృహప్రవేశానికి మెయిన్ అదే కదా. సో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. యాక్చువల్గా నేను ఇది సెకండ్ టైం చూడడము ఇట్లా ప్రాసెస్ అనేది. ఫస్ట్ టైం ఎవరో ఇంట్లో చూసిన, నాకు అంత గుర్తులేదు. కాకపోతే అవి అప్పుడు చిన్న సైజులో ఉండే అనమాట ఆ బొమ్మలు వచ్చేసి. బట్ ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద సైజులో ఇట్లా చెక్కతోనే అట్లా బొమ్మలు చేసిరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంట అవి. సో అవి చేసి వాటికి ఆ టైం మేము వచ్చే టైంకి ఆ పూజ అనేది జరుగుతుంది అన్నట్టు. సో మా చిన్నత్తయ్య మా అత్తయ్య వాళ్ళు ఇంకా ఓడిబియ్యంకి కావాల్సినవి అవన్నీ జరుపుతున్నారు. వీళ్ళు ముందు రోజే వచ్చిరు పాపం. అండ్ ఈ డెకరేషన్ అండ్ ఇంకా కొన్ని చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ పనులు చేసిరనమాట ముందు రోజే వచ్చి. నేను అనిల్ శ్రీ మాత్రం ఇట్లా ఆ టైంకి వచ్చినాము ఆ రోజు. సో అలా ఆ బొమ్మలకి పెళ్ళి చేసి ఆ బొమ్మలకు కూడా ఓడిబియ్యం పోసిరు అన్నట్టు ఇక్కడ. అండ్ సేమ్ పెళ్ళిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి జీలకర్ర బెల్లం పెట్టడం. దండలు వేయడము ఓడిబియ్యాలు పోయడం అవన్నీ ఎట్లుంటాయో సేమ్ అదే ప్రాసెస్. మేమైతే లాస్ట్ మూమెంట్లో వచ్చినాం. యాక్చువల్గా ఫస్ట్ నుంచి వస్తే అదంతా చూసేదాన్ని, నాకు కూడా పెద్దగా ఐడియా లేదు అదంతా ఎట్లుంటుంది ఏందనేది. సో మా వాళ్ళు అయితే ఇట్లా మొత్తం రెడీ చేస్తున్నారు. ఓడిబియ్యం అంటే అబ్బా తెలంగాణలో ప్రతి ఒక్క అమ్మాయికి ఇష్టం, పెళ్ళైన అమ్మాయికి అందరికీ ఇష్టం ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కదా. సో మీ సైడ్ ఎట్లుంటుంది ఓడిబియ్యాలు పోయడం? కొందరు దాంట్లోనైతే ఒకసారి పెళ్ళికి పోసిరు అని అంటే ఇంకా మళ్ళీ కొన్ని ఇయర్స్ వరకు మళ్ళీ ఏదన్నా అయితే మాత్రమే పోస్తారంట. మా దాంట్లోనైతే ఏ సంవత్సరంలో నువ్వు ఎన్ని ఫంక్షన్లు చేయి అన్ని ఫంక్షన్లకి ఓడిబియ్యాలు పోస్తూనే ఉంటారు. ఇళ్ళకి పోయినా, పిల్లలు పుట్టినా, లేకపోతే మనం ఇట్లా సత్యనారాయణ నోము చేసుకున్నా కూడా దేనికైనా ఇట్లా మనకి ఓడిబియ్యాలు వస్తూనే ఉంటారు అన్నట్టు. మా సైడ్ అయితే, మీ సైడ్ ఎట్లుంటుంది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ సో ఆ బొమ్మల పెళ్ళి అయిపోయిన తర్వాత హోమం తర్వాత సత్యనారాయణ వ్రతం కూడా అన్నట్టు. సో దానికి ముందే అన్ని డెకరేషన్ చేసి పెట్టేసిరు ఇట్లా. అండ్ మొత్తానికైతే మా కోడలు పాప సెలెక్టెడ్ పీపుల్ అన్నమాట, అందరి దగ్గరికి వెళ్ళదు. సో చిన్నప్పటి నుంచి నాతో బాగా అలవాటు కాబట్టి పాపము దట్టు ఈ డ్రెస్సింగ్ కానీ అండ్ ముందు 2-3 డేస్ నుంచి పాపం వాళ్ళకి ఇంట్లో ఫంక్షన్ అనగానే ఇక పనులు ఉంటాయి కదా, అట్లా కూడా ఇక బాగా టైర్డ్ అయిపోయింది అన్నట్టు. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళదు, సామాన్యంగా కొంచెం నా దగ్గరికి వస్తుంది అన్నమాట మా సౌమ్య తర్వాత. సో అట్లా ఈమెను పడుకోబెడదాం అనేసి అట్లా ఎత్తుకొని ఊపి పడుకోబెట్టేసినాం మొత్తానికి. శ్రీయుకి బోర్ కొడుతుంది అని అంటే ఇలా పైకి వచ్చినాము. చాలా అంటే చాలా బాగుంది, చాలా చలిగా కూడా ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 11 o'clock అవుతున్నా కూడా అసలు ఈ 2-3 రోజుల నుంచి ఎండనే లేదు మొత్తానికే. అండ్ పల్లెటూరు కదా ఇంకెక్కువ చలి ఉంది, అవుట్స్కర్ట్స్ అండ్ పక్కన మొత్తం ఇండ్లు అవుతున్నాయి అన్నట్టు. సో ఇట్లా కాసేపు ఇక్కడ పైన ఉన్నాము. అండ్ శ్రీయుని బతిమలాడి ఈ డ్రెస్ వేసిన, ఇది నాది అంతకుముందు మామ్ అండ్ డాటర్ డ్రెస్ అనమాట. యాక్చువల్గా ఇద్దరం సేమ్ వేసుకుందాం అనేసి ఇంట్లో ఏం రెడీ అవ్వకుండా డైరెక్ట్గా అట్లనే వచ్చేసినాము. అండ్ మీరు చూస్తే అడగొచ్చు కూడా ఏందక్క అసలు మీరు ఏం రెడీ కాలేదు ఏందనేసి. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినాక రెడీ అయ్యేదాము అనేసి అనుకున్నాము. కాకపోతే దారిలో కొంచెము అనిల్ అనీజీగా చేసి ఉండే అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే వింటర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచినా అండ్ నైట్ సరిగ్గా నిద్ర లేకపోయినా కూడా కొంచెం వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అట్లా అవుతాయి అన్నట్టు.
ఏ నాన్న మెల్లగా రా రే. అండ్ మేబీ చాలా అంటే కారు స్మెల్కా లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అవ్వడమా ఏందనేది అండ్ ట్యాబ్లెట్స్ వేసుకొని స్టార్ట్ అవ్వాలి కదా అనేసి కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ కూడా వేసి ఉండే అనిల్ ఒక్కడే. సో అది కొంచెం మార్నింగే తినడం వల్ల అది అట్లా అయిందో తెలియదు కానీ దారి మధ్యలోనే కొంచెం అనిల్కి వామిటింగ్స్ అట్లా అయ్యి ఉండే అనమాట. సో నాకు ఆ టెన్షను మామూలుగా కాదు, అసలు చాలా టెన్షన్ పడి ఉండే. యాక్చువల్గా మేము బ్యాక్ వెళ్ళిపోదామా అని కూడా ఆలోచించినాం. కాకపోతే ఆల్మోస్ట్ గజ్వేల్ వరకు వచ్చినాక ఆ ఇన్సిడెంట్ అయింది, అంటే అట్లా అయిందన్నమాట. అయ్యేసరికి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ మేము వెళ్ళాలన్నా హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామన్నా మళ్ళీ ఒక 1 hour పడుతుంది. కాకపోతే కానీ అంటే బాగానే ఉన్నా ఏం కాదు, నాకు కొంచెం తిప్పినట్టుగా ఇట్లా స్మెల్ అట్లా అవుతుంది, డైజెషన్ కాలేదు మార్నింగ్ తిన్నది అది అట్లా అనేసరికి అక్కడ ఒక 10-15 minutes ఆగి ఆలోచించి ఓకే అన్నాక మళ్ళీ వచ్చేసినాము. నాకు ఇక్కడికి వచ్చినాక కూడా నా మైండ్లో మొత్తం అదే ఉంది, ఎట్లా అనేసి. నాకు ఆ టెన్షన్తో నాకు అసలు రెడీ అవ్వడం అనే దాని మీద కూడా వెళ్ళలేదు. ఇక ఏదైతే ఏమైందిలే అంటే మేము ఆల్రెడీ వచ్చేసరికి అంతా అయిపోయింది కదా, సో ఇంకా రెడీ అవ్వడం ఎందుకులే అనేసి సో నేనేం రెడీ అవ్వలేదు, ఇంకా అట్లనే ఉండిపోయినా. యాక్చువల్లీ అనిల్కి కూడా డ్రెస్ తెచ్చుకుండే, ఇంకా శ్రీవుకి కొంచెం బతిమలాడితే ఆ డ్రెస్ వేసుకుంది, దాని తర్వాత అది కూడా తీసేసింది అన్నట్టు. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ ఉందామని అనుకున్నాము, 2 days ఉందామని అనుకున్నాం. అంటే ఈరోజు ఓడిబియ్యం పోసినాం కదా, సో నెక్స్ట్ డే మనము ఆ ఓడిబియ్యం వండుతారనమాట వాళ్ళు. సో అది తినేసి వెళ్దామని అనుకున్నాం ప్లాన్. కాస్త ఇంకా అనిల్కి కొంచెం అట్లా అనీజీగా సిక్ అవ్వడం వల్ల ఇంకొద్దులే, మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లో చాలా అంటే చాలా చలిగా ఉంది. సో ఇక వెమ్లాడకి వెళ్ళిపోదాంలే అనేసి అనుకున్నాం అనమాట. సో ఇక వెమ్లాడకి వెళ్ళేదే కదా, పెద్దగా రెడీ అవ్వడం ఎందుకులే అనేసి ఇంకా పెద్దగా ఏం రెడీ అవ్వలే. సో ఇక ఇప్పుడైతే ఇక అన్ని హోమం అదంతా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ అంటే మామూలుగా అదే అండి, నాకు అదే డౌట్ వచ్చింది, ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా. మామూలుగా ఇప్పుడు మా సైడ్ అయితే అంటే మమ్మీ వాళ్ళ సైడ్ అయితే మా ఇంట్లో నోముకుంటే మమ్మీ కూడా ఓడిబియ్యం పోస్తుంది. నేను ఆ వ్లాగ్ కూడా పెట్టుండే, యాక్చువల్గా ఆ వ్లాగ్ చాలామంది చూసిరు అప్పుడు, నా ఓడిబియ్యం వ్లాగ్. మేము నోముకున్నాక నోమంతా అయిపోయి వ్రతమంతా అయిపోయిన తర్వాత అప్పుడు కడుపు నింపుతారన్నమాట మాకు, అంటే ఓడిబియ్యం పోస్తారు. కాకపోతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ సైడ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్, ఫస్టే ఓడిబియ్యం పోసేసుకొని తర్వాత వ్రతం మీద కూర్చుంటారంట అట్లా. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు చూడండి మొత్తం తెలంగాణలోనైనా కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిఫరెంట్ ట్రెడిషనల్. అండ్ మామూలుగానైతే మన సైడ్ మనము ఆడపడుచు వాళ్ళకంటే అమ్మాయి వాళ్ళకి పోస్తాము, అంటే ఆడబిడ్డలకి అట్లా పోసినప్పుడు, అండ్ మా మమ్మీ కూడా పోస్తుంది అన్నట్టు. సో ఇక్కడ అంటే కొందరు సైడ్ చూసిన నేను అబ్బాయిలకు కూడా పోస్తారు ఓడిబియ్యాలు. అది ఎంతమందికి అందరికి ఇట్లనే ఉంటుందా లేకపోతే మాకు ఇట్లా లేదా అనేది నాకు డౌటే. నాకు తెలిసి వెమ్లాల్లో అండ్ కరీంనగర్ చుట్టుప్రక్కల అక్కడ ఈ ప్లేస్లలోనైతే అబ్బాయిలకు పోయారు. జగిత్యాల సైడ్ కూడా నేను కొన్ని ఫ్యామిలీస్లలో విన్నా అబ్బాయిలకు కూడా ఓడిబియ్యాలు పోస్తారట. అండ్ మామూలుగా ఇప్పుడు మేము ఆడపిల్లలము తల్లికి ఓడిబియ్యం పోయారన్నట్టు, కాకపోతే కొందరు పోస్తారంట, అట్లా కూడా ఉన్నాయంట కొన్ని ట్రెడిషనల్స్ అండ్ కొన్ని ఊర్లలో అట్లా ఉంటాయట. సో నాకు అందుకే ఎప్పుడు డౌట్ వస్తుంది అన్నమాట. అండ్ నేను కూడా అప్పుడు నా ఓడిబియ్యం వ్లాగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేసిరనమాట, మా సైడ్ ఇట్లా ఉంటుంది అక్క, అదేంటి మీరు ఇట్లా వేసిరు అట్లా వేసిరు అనేది. అందుకే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అంటే పాటిస్తారన్నమాట. సో అట్లా ఉంటుంది. సో మొత్తానికైతే ఇంకా ఇద్దరికి అంటే ఫస్ట్ ఎప్పుడైనా పెద్దవాళ్ళకి ఓడిబియ్యం పోయాలి, తర్వాత చిన్నవాళ్ళకి అంటే ఫస్ట్ అత్తకి ఓడిబియ్యం పోయాలి, దాని తర్వాత
ఆడపడుచుకి పోసినాం అన్నమాట. అండ్ కొందరు సైడు ఆడబిడ్డలకి కూడా, అంటే మా ఆడబిడ్డల వాళ్ళకి మా ఆడబిడ్డలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పోస్తారంట. అది కూడా కొన్ని ఊర్లలో కొందరు సైడ్లలో ఉందట. సో మొత్తానికైతే అట్లా అయిపోయింది. అండ్ ఇంకా మొత్తం మళ్ళీ చాలా రోజుల తర్వాత మా కశ్యపని కలిసినాము. మా శ్రీయాన్సి అయితే రియల్గా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంత తొందర అసలు అదే పిల్ల అంటే అది ఇంకా పిల్లల్ని ఆడిస్తుంది. అద్వితతో బాగా ఆడుతుండే, ఇప్పుడు ఇంకా కశ్వి పాపతో అన్నమాట. చాలా బాగా. అండ్ పిల్లలే సింక్ అవుతారు అన్నట్టు కశ్వి కూడా. శ్రీయాన్సి ఉంది అని అంటే ఇంకా ఆమెకి ఎంత డల్ ఉన్నా కూడా మంచిగా ఆడుకుంటా ఉంటుంది. సో వాళ్ళు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఏంటి అనుకుంటున్నావు? అవి స్పెక్స్, అవి స్పెక్స్. మేడం జీ వాటర్ పోషిస్తుందా అక్క? వాటర్ పోషిస్తా. ఇప్పుడు అక్క 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 పోషించింది అక్క. శ్రీయాన్స్ అక్క తర్వాత నువ్వు అన్నదా అక్కనే కదా. నీకే ఇప్పుడు అద్వితకి ఏమంటుంది అక్క? ఏమన్నది? అన్నదా 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 శ్రీయుకేమో మమ్మీ తినిపించేసి ఉండే. కింద చాలా మంది ఉన్నారు. సో తినట్లేదు అనేసి మా కోడలు పాపని ఇట్లా పైకి పట్టుకొచ్చేసిన అనమాట. ఇక శ్రీయు ఆడిపిస్తుంటే ఈజీగా తినిపించచ్చు అనేసి. సో అట్లా తినేసాక ఇంకా మేము కూడా తిన్నాక వేములవాడకి స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్. అసలు వెదర్ బాగాలేదు, చలి చాలా ఉందన్నమాట. ఇక పిల్లలు కూడా ఉన్నారు కదా, సో అందుకే కొంచెం తొందరగా స్టార్ట్ అయిదామని అనుకుంటున్నాము. మేబీ ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుదామని అనుకున్నా కూడా మళ్ళీ లేట్ అయిపోయింది. వేములవాడకి వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట. ఇక రాగానే అసలు ఫుల్ హెడ్ఏక్ అన్నట్టు కొంచెం టీ అట్లా పెడుతున్నా. మళ్ళీ అందరం కూడా రాలేదు. నేను, మామయ్య అండ్ శ్రీయు, కళ్యాణి అండ్ కశ్వి పాప, అనిల్ మేమే వచ్చినాము. వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. మళ్ళీ వాళ్ళు రేపు వస్తారు, బియ్యము భోజనం పెడతారని చెప్పినా కదా, సో అది తినేసి వచ్చేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రీవియస్ వ్లాగ్స్లో వాళ్ళు కనిపించట్లేదు వీళ్ళు కనిపించట్లేదు అని కొన్ని కామెంట్స్ పెట్టారు. సో యాక్చువల్గా వాటికి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం లేదేమో. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంటే అందరికి ఇష్టం ఉండాలని లేదు కదా. సో ఇష్టం ఉన్న వాళ్ళు కనిపిస్తే బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వీడియోలలో చూపించొద్దు అనేసి చూపించట్లేదు. అంతే తప్పించి ప్రతిదానికి మేము అందరం కలుస్తాము, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. బట్ ఇష్టం లేని వాళ్ళని చూపించడం బాగుంటుంది కదా. సో అట్లా అనేసి చూపించడం లేదు తప్పించి వాళ్ళు అటెండ్ కాలేదా, వీళ్ళు అటెండ్ కాలేదా, వీళ్ళు కనిపించరు వాళ్ళు కనిపించరు అని అట్లా అంటే నాకు నా వ్లాగ్స్ ఇష్టపడి నా మంచి కోరే వాళ్ళైతే ఎవ్వరు అట్లా క్వశ్చన్ వేయరని నేను అనుకుంటున్నా. ఎవరో అట్లా కొంత కావాలని నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళు మాత్రం అట్లా పెడుతున్నారేమో మేబీ. సో ఇది మాత్రం ఇందులో ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వాటికి కూడా మీరు దానికి వెళ్ళలేదు దీనికి వెళ్ళలేదు, వాటికి కూడా నెక్స్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టు వ్లాగ్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అందరికి ఆన్సర్ ఇస్తానండి. సో దట్స్ ఇట్ ఆల్ మై టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. అండ్ నెక్స్ట్ మా చిన్న పాపది ఫంక్షన్ ఉందన్నమాట. సో అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో yeah, that's it. I'll see you in the next video. Bye everyone, take care all of you.